హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జామీ సుబోధలో స్నేహితుల కథను వివరించాలనుకుంటున్నాను. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. స్నేహితులంటే ఇలా ఉండాలేమో అనిపిస్తుంది కూడా. అందుకే స్నేహితులందరూ ఇలా ఉందాం. ఒకనాటి వాస్తవమైన కథ. అక్కడ నలుగురు స్నేహితులు, రమేష్, ఉమేష్, రాజేష్, వెంకటేష్. నలుగురు కూడా 10వ తరగతి పూర్తయింది. ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత నలుగురు కూడా ఒక్కసారి అందరం కలిపి ఒకేసారి భోంచేద్దాంరా, ఏదైనా హోటల్కి వెళ్దామని ఆ ఊర్లో ఉన్నటువంటి హోటల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళారు నలుగురు. ఒకే టేబుల్ మీద కూర్చొని చాలా పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ చక్కగా వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు తెప్పించుకున్నారు. చక్కగా తింటూ ఎన్నెన్నో విషయాలు. గత 10 సంవత్సరాల నుంచి మనం కలిసి చదువుకున్నాం, మరి ఇప్పుడు విడిపోతున్నాం, మరలా మనం కలవాలి. ఎప్పుడు కలవాలి, ఏంటి? ఖచ్చితంగా కలవాలి, ఇప్పుడే డేట్ ఫిక్స్ చేద్దాం అని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మనకి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనందరం ఇదే ప్లేస్లో ఇదే రోజు కలుద్దాం. ఓకే, డన్ అనుకున్నాను. అక్కడ వెయిటర్ రాజు కూడా ఉండి, మీతో పాటు నేను కూడా ఒకవేళ ఇక్కడ పని చేస్తే నేను కూడా మిమ్మల్ని కలుస్తాను, నేనే మరలా సర్వ్ చేస్తాను అని అన్నారన్నమాట. డేట్ ఫిక్స్ చేశారు. ఏముందండి, ఇంకా క్షణాలు, రోజులు, సంవత్సరాలు అలా గడిచిపోయాయి. చిన్న హోటల్లో పెద్ద స్టార్ హోటల్ అయింది. చిన్న ఊరు పెద్ద మెగా సిటీ అయింది. ఎక్కడెక్కడ మార్పులు అయిపోయాయి. ఆ రోజు రానే వచ్చింది. అందరూ కలవాలనుకున్నారు. ఒక్కొక్కరు రావడం జరిగింది. మొదట ఒక బెంజ్ కారులో ఉమేష్ దిగి ఆ హోటల్కి చూసుకున్నాడు. చాలా బాగా బ్రహ్మాండం తయారైంది ఈ హోటల్ అనుకొని లోపలికి వెళ్ళగానే అక్కడ వెయిటర్గా ఉన్నటువంటి రాజు ఓనర్ అయ్యాడు. చూసారా ఎంత విచిత్రం. వెంటనే ఆ రాజు వెల్కమ్ చెబుతూ, మీ ఫ్రెండ్ వెంకటేష్ వారం రోజుల క్రితమే మీకు టేబుల్ బుక్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఉమేష్ గారు ఆశ్చర్యపోయాడు. వారం రోజుల క్రితమే వెంకటేష్ మనకు టేబుల్ ఫిక్స్ చేశాడా? వాడు అస్సలు మర్చిపోలేదు, చూడాలనే యాంగ్జైటీగా ఉంది అనుకున్నాడు. వెళ్ళి కూర్చున్నాడు. ఉమేష్ తర్వాత రమేష్ వచ్చాడు. రమేష్ తర్వాత రాజేష్ వచ్చాడు. ముగ్గురు కూడా ఆ ప్రాంతంలో బాగా ఉన్నతంగా ఎదిగినవారు. ఒకరేమో గోల్డ్ షాప్ 3 or 4 జ్యువెలరీస్ ఉన్నాయి ఉమేష్కి. రాజేష్కి రాజకీయంగా బాగా ఎదిగాడు రాజేష్. మరి రమేష్ బిల్డర్గా బాగా సంపాదించాడు. ముగ్గురు కూడా నువ్వా నేనా అన్నట్టు ఉన్నారు. వెంకటేష్ ఇంకా రాలేదు, వాడి కోసం చూస్తున్నారు. అందరూ చాలా ఆత్రంగా చూస్తున్నారు. మన ముగ్గురికి కలిసాం, ఏంట్రా వీడు మనకి ఒక రూము, ఒక టేబుల్ అన్నీ బుక్ చేసి ఇంకా రాలేదు ఏమిట్రా అనుకుంటూ మొత్తం మీద మాటలో పడ్డారు. ఏదో బిజీగా ఉండి ఉంటాడు, వస్తాడులే అని మొత్తం మాటల్లో పడి సుమారుగా 35 సంవత్సరాలు, అంటే 10వ తరగతిలో వాళ్ళు 15 సంవత్సరాలు, ఇప్పుడు 50 సంవత్సరాలు, 35 సంవత్సరాల తర్వాత వీళ్ళు కలిశారు. 35 సంవత్సరాలు కలిసిన తర్వాత వీళ్ళు అప్పటి నుంచి ఎలా ఎదిగారు, ఏం చేశారు, ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నారు, పిల్లలు ఎంతమంది, లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ ఇంకా అసలు గంటలు సరిపడలేదు. కానీ రాజేష్ రాలేదు. ఏంట్రా చాలాసేపు ఉన్నాం మనం, రాజేష్ రాలేదు, ఏమైంది వీడికి
ఏం చేద్దాం, ఇదే రోజని చెప్పాం, పని వాడికి తెలియదు అనుకుంటే మనకి టేబుల్ కూడా బుక్ చేశాడు అన్నాడు. అక్కడ రాజు, అవును సార్, టేబుల్ బుక్ చేశాడు, 35 సంవత్సరాల తర్వాత కలిశారు. నేను కూడా ఇదే హోటల్లో సర్వర్గా మీకు వడ్డిద్దాం అనుకున్నాను, కానీ ఓనర్ని అయ్యాను. మీరు కూడా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. వెంకటేష్ సార్ మరి ఎక్కడున్నారు ఏంటో, ఇంకా రాలేదు. ఏంటో మీతో దోబిచులాడుతున్నాడే, చివరి క్షణాల్లో సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాడో ఏంటో అర్థం కావట్లేదు. అయినా 1 గంట ఉందామరా. ఫోన్ నెంబరా లేదు, ఎందుకంటే 30 సంవత్సరాలకి మొట్టమొదటిసారి కలిశాడు. ఆ రోజు పెట్టుకున్నారు, ఆ టైం పెట్టుకున్నారు, ఒకరినొకరు గుర్తించుకున్నారు. 30 సంవత్సరాలైనా వెయిటర్ కూడా, ఇప్పుడు ఓనర్ అయిన వెయిటర్ కూడా చూశాడు. ఇలా చూశారు గంట, మరో గంట చూశారు, లేదు టైం అయిపోతుంది. అయ్యో, మిత్రుని కలవకుండా వెళ్ళిపోతున్నామే, ఏమైందో వాడికి అనుకుంటూ బయటకు వచ్చారు. బయట ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు. వెంటనే వారిని, ఆ ముగ్గురిని చూడగానే దగ్గరికి వెళ్ళి నమస్తే అంకుల్స్ అని నమస్కారం చేశాను. ఎవరు బాబు నువ్వు? నేను అంకుల్, మీ మిత్రుడు వెంకటేష్ కుమారుడను. మా వెంకటేష్ కుమారుడు? డాడీ ఎక్కడ, ఏంటి సర్ప్రైజ్, నువ్వొచ్చావేంటి అంటారన్నమాట. లేదు అంకుల్, డాడీ రాలేరు. ఏమైంది డాడీకి? రాలని స్థితిలో ఉన్నారా? ఏదైనా ప్రమాదం జరిగిందా? వెంటనే రా, ఇంటికి వెళ్దాం. ఎక్కడ ఇల్లు, ఏం చేస్తున్నారు అసలు, నువ్వు ఒక్కడవేనా అని ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారన్నమాట. అప్పుడు సన్నగా నెట్టేస్తూ వెంకటేష్ కుమారుడు, నాన్న ఇటీవలే మనకు దూరం అయ్యాడు. గత నెలలోనే మనల్ని విడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు మీ గురించి చెప్పాడు. పలానా రోజు నా మిత్రులు వస్తారు, నేను ఆ క్షణానికి ఉండలేకపోవచ్చు. తప్పకుండా నువ్వు నా మిత్రులకు టేబుల్ బుక్ చేయాలి పలానా హోటల్లో. వారితో సమానంగా వెళ్ళకు. వారు చాలా సమయం గడిపిన తర్వాత, వారు ఎక్కువ మాట్లాడుకున్న తర్వాత, కొన్ని గంటలు గడిపిన తర్వాత చివరిలో వెళ్ళు. నువ్వు ముందు వెళ్ళి నా విషయం చెప్పావా, వారు కలిసిన అనుభూతి పోతుంది. 35 సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి ఆనందం పోతుంది. నా గురించి విచారంగా ఉంటారు. అలా ఉండకూడదు. వాళ్ళు హాయిగా ఉండాలి. నా గురించి యాంగ్జైటీగా ఎదురు చూసినట్టు ఉండాలి. ఆ తృప్తి నాకు ఉండాలి. పైనుంచి నేను చూస్తాను అని ఇలా ఎన్నో మాటలు చెప్పి గత నెలలో దూరంగా వెళ్ళిపోయాడు అక్కును అని వచ్చాడు. వెంటనే అబ్బాయిని హక్కుని చేర్చుకున్నాడు. నీలో వెంకటేశ్వరం చూసుకుంటున్నా. ఎలా జరిగింది ఏంటి? నాన్నగారికి క్యాన్సర్ అవ్వడం జరిగింది. నాన్నగారు ఒక ప్రముఖమైన ఉపాధ్యాయుడిగా ఈ ప్రాంతంలో వెలుగొందారు. వెంకటేష్ మాస్టర్ అంటే ఈ ప్రాంతంలో గొప్ప పేరు. వారి అబ్బాయిగా గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ఈ జిల్లాకి కలెక్టర్ని. వెంకటేష్ కుమారుడు కలెక్టర్ అయినా ఎంత స్నేహానుబంధం. మనిషి చనిపోతాడని తెలిసినా ఆ దుఃఖాన్ని మాకు ఇవ్వకుండా సంతోషాన్ని ఇచ్చి ఈ విధంగా చేస్తావనుకోలేదు వెంకటేష్. చాలా బాధగా ఉంది అని ముగ్గురు కూడా కళ్ళు చెమర్చారు. చూశారండి, ఇక్కడ వెంకటేష్ కుమారుడు గొప్పతనం. ఆ జిల్లా కలెక్టర్ అయినా వాళ్ళ నాన్నగారి స్నేహితులకి ఎక్కడ నాన్నగారు చెప్పినట్టే చేసి
అంతవరకు సంతోషాన్ని పెంచాడు. చూసారండి, మరణించిన స్నేహం అలాగే ఉంది. అదండి స్నేహం అంటే. స్నేహం అంటే అలా ఉండాలి. కాబట్టి యువత, విద్యార్థి స్నేహాన్ని అలా కొనసాగించండి. జీవితాంతం మన మరణం వరకు స్నేహం ఎప్పుడూ వర్ధిల్లుతూనే ఉండాలి. చిరంజీవిమయం స్నేహం. స్నేహానికి చావు లేదు. వెంకటేష్ మరణించినా వాడి స్నేహం ఇక్కడే ఉంది. ఇదండి, ఇది కథలాంటి వాస్తవం, ఒకప్పుడు జరిగిన వాస్తవం. అది స్నేహితులందరికీ కూడా, నా ప్రియమైన స్నేహితులందరికీ కూడా ఈ వీడియోని అంకితం చేస్తున్నాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు నా దగ్గర నుంచి ఆశించండి. మీ మిత్రుడు, మీకు తెలుసు.